రైట్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాసంలో ప్రభు మనకి ఈ సంవత్సరానికి కావలసిన వాగ్దానాన్ని ఆయన చేశారు. నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. ప్రభు మనల్ని ఎన్నటెన్నటికీ మర్చిపోకుండా ఆయన కృపలో మనల్ని అందరినీ స్థిరపరిచి ఆయన రాకడలో మనందరం కనబడేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా నడిపించునుగాక. ఆమేన్. రైట్. ఈ పూట శ్రేష్టమైన వాక్యాన్ని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నారు. ఒకసారి మీ బైబిల్లో నుంచి ఆ మాటని శ్రద్ధగా గమనించండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. చాలు. ఈరోజు నా లోకంలో చాలామంది డబ్బును బట్టి వీళ్ళు పెద్ద ధన్యులండి అంటారు. లోకములో పలుకుబడిని బట్టి వీళ్ళు పెద్ద ధనికులండి అంటారు. లోకములో ఉంటున్న పేరును బట్టి వీళ్ళు ధన్యులండి, వీళ్ళు ఏదో తాగు దొక్కారు, అందుకే వీళ్ళు అసలు జీవితమే ఆశీర్వాదకరంగా ఉంది అన్నట్లుగా వారిని ధన్యులు వీరిని ధన్యులు అన్నట్లుగా అంటా వస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుని యందు నిత్యము భయము కలిగి ఉండడమే ధన్యకరమైన అనుభవం. ఏది ధన్యకరమైన అనుభవం? నిత్యము భయము కలిగి ఉండడం. నిత్యము దేవుని సన్నిధిలో ఒక భయము. అది ఏ భయమట? దేవుని భయము కలిగి. నిత్యము దేవుని భయము కలిగి ఉండడం అనేది అది ఒక శ్రేష్టమైనటువంటి ధన్యకరమైన అనుభవం. ఈరోజున లోకస్తులు కూడా భయపడతారు. ఏనండి, లోకస్తులు కూడా భయపడుతూ ఉంటారు కొన్ని విషయాలను బట్టి. దేని బట్టి? రోగాలను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి, కలవరాలను బట్టి, కలవరింతలను బట్టి లోకంలో ఉంటున్న వాడు కూడా భయపడుతూ ఉంటాడు. అయితే ఆత్మీయులకి ఈ భయం ఉండకూడదు. రోగాల గురించి, తిండి గురించి, పిల్లలు చూడలేదు, తల్లి చూడలేదు, తండ్రి పట్టించుకోలేదు, కుటుంబం పట్టించుకోలేదు, తినడానికి నీళ్ళు లేవు, తాగడానికి ఏమీ లేవు అన్నట్లుగా వీటికి లోక సంబంధమైన వాటి గురించి భయపడకూడదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిత్యము భయము కలిగి ఉండువారు ధన్యులు. మనము భయం కలిగి ఉండాలి. లోకంలో ఉన్నవాడు కూడా భయంతోనే ఉంటాడు. వాడికి ఉండే రోగాలు, ఇబ్బందులు, కలవరాలు వీటన్నిటిని బట్టి భయపడుతూ నడిపించబడుతూ ఉంటాడు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆత్మీయుడు భయము కలిగి ఉండవలసినది ఆత్మ సంబంధమైన విషయాలలో కొన్ని ఉన్నాయి. కొన్ని భయాలు కలిగి భక్తి రంగములో ఆయన సన్నిధిలో నడిపించబడుతున్న మనము భయము కలిగి నడిపించబడవలసిన విషయాలు కొన్ని బైబిల్లో రాయబడ్డాయి. ఈ విషయాలలో క్రైస్తవులుగా ఉంటున్న మనము నిత్యము భయపడుతూ ముందుకెళుదుముగాక. నిత్యము భయపడుతూ మన భక్తిని మనం కొనసాగించుకొందుముగాక. చూడండి, బైబిల్లో ఒక మాటను మనం చదువుదాం. క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏ విషయాల్లో ఆత్మీయుడు నిత్యము భయము కలిగి ఉండాలో 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, చూడండి, సర్పము తన కుయుక్తి చేత ఈ మాటను మీరు అండర్లైన్ చేయండి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తప్పిపోదురేమోనని. ఇప్పుడు నేనేమైపోతున్నాను? భయపడిపోతున్నాను. ఎవరి దైవజనుడు? అపోస్తుడైనటువంటి పౌలు 14 పత్రికలు రాశాడు. 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఎంతోమంది సేవకులను సిద్ధపరిచాడు. ఎంతో శ్రేష్టమైన అనుభవాల్లో ముందుకు నడిపించబడుతున్నా ఇప్పుడు ఈ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు సరళతలో నుండి మీరు తప్పిపోతారేమోనని నేను భయపడుతున్నాను. అంటే ఇప్పుడు ఆత్మీయుడు దేని కొరకు భయపడాలో తెలుసా? అయ్యా, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, రోగాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, ఆ మనిషి నామే పడింది, ఈ మనిషి నామే పడ్డాడు, నన్ను సాధిస్తున్నారు, వీటి గురించి కాదు. క్రైస్తవుడు భయపడవలసింది దేని కొరకంటే, దేవుణ్ణి ఆయన నన్ను ప్రధానం చేసుకున్నాడు. ఒక్కడై ఉన్నటువంటి పురుషుడికి అంటే యేసుక్రీస్తుకి దేవుడు నన్ను ప్రదానం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము ద్వారా ప్రదానం చేయబడ్డాం. ఇప్పుడు ఈ ప్రదానం చేయబడినటువంటి ఈ సంఘములో, ఈ స్త్రీలో ఎక్కడైనా పాపం లేకపోతే అపవిత్రత ఏమైనా వస్తుందేమోనని ఏమైపోతున్నాడట ఈయన? గడగడ వణిగిపోతున్నాడు. ఈరోజున కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో ఈ పవిత్రత గురించిన భయం లేదు. ఈ క్రీస్తు సరళతలో నుండి నేనేదైనా తప్పిపోతానేమో అన్న ఆ భయం, ఆ కాన్సెప్ట్ లేదు. బైబిల్ పట్టుకొని భక్తి చేస్తున్నాం, యేసు ప్రభు నమ్ముకున్నామని ప్రతి నెల బల్లారాధనలో పాలు పొందుతున్నాం మానక, అన్ని బాగానే కొనసాగించబడుతున్నాం. కానీ అపవిత్రత ఏదైనా నీలోకి వస్తుందేమోనని నువ్వు భయపడుతున్నావా? రోజు సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నాడు, ఆ పడవ బద్దలైపోయి అపోస్తుడైన పౌలు సముద్రంలో మునిగిపోయాడు. అప్పుడు భయపడలేదు. ఏమండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు. అప్పుడు భయపడలా. కళ్ళల్లో పుష్గారుతా ఉంది, అందరు ఎగతాళి చేస్తున్నారు, అయినా అప్పుడు భయపడలా. తినటానికి తిండి లేదు, వస్త్రాలు చించివేయబడ్డాయి, కరువు కాటకాల మధ్యలో నడిపించబడుతున్నాడు. అప్పుడు భయపడలా. కానీ దైవజనుడు అంటాడు, ఇవన్నీ తుచ్చమైనవి, లోక సంబంధమైనవి రా బాబు, ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలుకి ఆ పరిశుద్ధుడికి దేవుడు నన్ను ఏం చేశాడంటే ప్రదానం చేసుకున్నాడు. ఆయన నన్ను ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు మాకు పెళ్లి జరగబోతుంది పైన. అంటే ఈ పెళ్లి ఎవరితో జరుగుతుంది? యేసయ్యతో పెళ్లి జరుగుతుందట. ఇప్పుడు ఈ సంఘము, ఈ స్త్రీ ఎవరంటే పరిశుద్ధముగా బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధముగా జీవిస్తూ ఒక పెళ్లి కుమార్తెగా మార్చబడుతూ కన్యకగా మార్చబడతా వెళ్ళాలి. కన్యకని దేవుడు పెళ్లి చేసుకుంటాడు. కన్యకంటే ఇక ఆ కన్యకలో అపవిత్రత రానంత కాలం ఆ వ్యక్తి కన్యకే. ఏదైనా అపవిత్రత చోటు చేసుకుందా కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్టు, కన్యత్వంలో నుంచి దిగజారిపోయినట్లు. ఒక స్త్రీ వేరే వ్యక్తితో కన్యత్వాన్ని పోగొట్టుకొని అపవిత్రమైన పని చేస్తే ఇక ఆ వ్యక్తిని మరొక పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఆలోచనలు చేస్తాడు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసరికి
నీలో ఏదైనా పాపం అనే డాలు వచ్చిందనుకోండి, నీ సరళతలోంచి నువ్వు తొలగిపోతున్నావు. దేవుడు నిన్ను ఆయన ప్రదానం చేసుకున్నాడు కదా, ఇప్పుడు రేపో మాపో ఆయన రాబోతున్నాడు. ఆ మధ్యాకాశంలో, ఆ వేడెండ్ల ఇందులో, ఆ వివాహంలో, ఆ మహోత్సవంలో ఎవరిని నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నీవు ఆయన ఎదుట నిలబడ్డానికి, ఆయన ఎదుట ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడడానికి నీవు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నీ కన్యత్వాన్ని కాపాడుకోగలుగుతున్నావా? మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, భక్తి చేస్తున్నావు, అన్ని రంగాల్లో బాగానే ముందుకు వెళ్తున్నావు, కానీ కన్యత్వాన్ని కాపాడుకునే భయం లేదు. కన్యకంటే చెప్పాను కదా, యేసు రక్తం ద్వారా కడగబడిన సంఘం, యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి ఓ సహోదరి, సహోదరుడా, నీవు నీ కన్యత్వాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీ జీవితం ఎక్కడ అపవిత్రం అవ్వకుండా, నీ జీవితంలో ఎక్కడ అపవిత్రమైన మాటలు చోటు చేసుకోకుండా, నీ పరిస్థితి ఎక్కడ దుర్భాషలాడకుండా, నీ కన్యత్వాన్ని ఎవరు ఎగతాళి చేయకుండా, నీ కన్యత్వాన్ని కాపాడుకొని క్రీస్తుని వివాహం చేసుకోవడానికి నీవు సిద్ధపడుతున్నావా? దైవజనుడికి బాధ ఏంటంటే, దైవజనుడి గుండెల్లో వేదన ఏంటంటే, దైవజనుడి గుండెల్లో మదన ఏంటంటే, అయ్యో ఈ సంఘానికి ప్రతిరోజు వాక్యం చెప్తున్నాను, ఈ సంఘంలో ప్రతిరోజు లోతైన మాటలు చెప్తున్నాను, అయినను వీరు ఎక్కడ సరళతను పోగొట్టుకుంటారేమోనని నాకు భయం. ఒక దైవజనుడే అంత భయపడుతూ భక్తి చేస్తుంటే, విశ్వాసిగా నువ్వు లెక్క లేకుండా భక్తి చేస్తున్నావా? భక్తి అంటే ఆషామాష అనుకొని తిరుగుతున్నావా? నీకు నచ్చినట్లు, నీకు మెచ్చినట్లు తిరుగుతూ, తాగుతూ, తందనాలు ఆడుతూ, ఆదివారం పూట తగునా అని బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చొని పెద్ద ముసుగేసుకొని, ఎవరిని తెల్ల బట్టలు వేసుకొని, లేకపోతే దేవుని భక్తి కలిగిన వాడు అని చక్కటి పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటే, ఈ భక్తి పరిశుద్ధమైన భక్తి అని మోసపరుస్తూ, మోసకరమైన భక్తిని జీవిస్తూ ఎవరిని మోసం చేయాలని, ఎవరిని భ్రమపరచాలని, ఎందుకు భయపడలేకపోతున్నావు? దేవునిలో ఎందుకు భయముతో నడవలేకపోతున్నావు? ఏంటి సమస్తాన్ని పెంటతో సహా ఎంచుకున్నటువంటి దైవజనుడి బాధ ఏంటంటే, అతని మనసులో ఉన్న వేదన ఏంటంటే, చదవండి ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం. చూడండి, ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత ఎట్ట అవ్వని ఏం మోసపరిచిందట? కుయుక్తి చేత. సాతానుగాడు ఎలా మోసం చేస్తాడో చూడండి. అవ్వని సాతానుగాడు ఎందుకు మోసం చేశాడు? ఆమె సరళతను పాడు చేయాలా, ఆ పవిత్రతను దెబ్బ కొట్టాలి, ఆమె కన్యత్వాన్ని పాడు చేయాలి, ఆ కన్యత్వాన్ని పతనం చేయాలి అని సాతానుగాడు అవ్వ మీద ఎవంటి రకరకాల ప్రయోగాలు చేశాడు. అవ్వ మోసపరచబడింది, సాతానుగాడు అవ్వను మోసపరిచాడు. ఇప్పుడు ఆ మాటని నొక్కెల్లా చెప్తున్నాడు దైవజనుడు, అవ్వను మోసపరిచాడు. ఎవరు ఈ అవ్వ? దేవుని ద్వారా నిర్మించబడిన, కన్యకగా మార్చబడిన ఈ స్త్రీనే ఓ సాతానుగాడు తన మోసపూరితమైన అనుభవాలతో మోసభరిస్తే, ఇక నువ్వు నేనెంత? నా భయం ఏంటి? నా తపనేంటి? నా ప్రయాస ఏంటి? వాళ్ళు మోసపోయారు, కన్యత్వాన్ని పాడు చేసుకుంటున్నారు. ఏమైపోయింది కన్యత్వాన్ని పాడు చేసుకుంటే? ఆదికాండంలో మనం చదివితే తోటలో నుండి వెలివేయబడింది. తోటలో నుండి వెలివేయబడడం అంటే ఇక ఆయన సన్నిధిలో నుండి వెలివేయబడడం. ఎంతకాలము భక్తి చేసామన్నది కాన్సెప్ట్ కాదు. నువ్వు ఎంత కాలము బ్రతికినా ఆ కొద్ది కాలములో క్రీస్తు కొరకు ఎంత పరిశుద్ధంగా బ్రతికావు, క్రీస్తు కొరకు ఎంత రోషంగా బ్రతికావు.
నీ పవిత్రత ఏది? నువ్వు ఎంత పవిత్రంగా బతుకుతున్నావు? నీ మాటలు ఎంత పవిత్రంగా ఉంటున్నాయి? నీ ఆలోచన ఎంత పవిత్రంగా ఉంటుంది? నీ ఉద్యోగంలో నువ్వు ఎంత పవిత్రంగా ఉంటున్నావు? నీ వ్యాపారంలో నువ్వు ఎంత పవిత్రంగా ఉంటున్నావు? నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర నువ్వు ఎంత పవిత్రంగా ఉండగలుగుతున్నావు? సాతానుగాడు మోసపరుస్తాడేమోనన్న ఆ భయముతో భక్తి చేస్తున్నావా? సాతానుగాడు నన్ను మోసపరుస్తాడే, నేను ఒకవేళ సులువుగా చుక్కులు పెట్టి ఆ పాప ఊబిలో పడిపోతానేమో అన్న భయముతో నడిపించబడుతున్నావా లేదా? ఏదో ఆచారపూర్వకంగా నామకార్థంగా భక్తి చేస్తున్నావా? ప్రియులారా, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో ఆయన ఆర్భాటముతో ఆయన రాబోతున్నాడని గ్రహించిన మనము, ఆయన వస్తాడు గనుక కన్యత్వాన్ని కాపాడుకుంటూ భయభక్తులతో ఆయన ఎదుట మనం నిలిచి ఉందము గాక. ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్. ఒక పాత నిబంధన భక్తుడు మనకి బైబిల్లో ఒక ఆయన కనపడతాడు. 39వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో యోసేపు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఈ యోసేపు తన పవిత్రతను కాపాడుకోవటానికి ఆయన ఎక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నాడు? తన ఇంట్లో, లేకపోతే ఆ రాణిగారి ఉంటున్న ఆ ఇంట్లో నుండి, ఆ పాపమైన ఇంట్లో నుండి బయలుదేరి పరిగెత్తుతున్నాడు. పాత నిబంధన భక్తుడికి ఎవరు చెప్పారు? అప్పటికి ధర్మశాస్త్రం లేదే, పరిశుద్ధంగా బ్రతకాలని ధర్మశాస్త్రం ఇంకా రాలేదే. మోషే దగ్గర నుండి కదా ప్రారంభమైంది. ఈయనకి ఎవరు చెప్పారు పరిశుద్ధంగా బతకాలని? ఎవరు నేర్పించారు? ఏ వాక్యాన్ని విన్నాడు? ఏ వాక్యాన్ని వినలా. వాళ్ళ తండ్రులు ఎలా నడిపించబడ్డారో పరిశుద్ధంగా, వాళ్ళ తండ్రులు ఆరాధన చేశారే, ఆయన పరిశుద్ధుడు అని ఈయనకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయనకి బోధ లేదు, ఆయనకి చెప్పిన వాళ్ళు లేరు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేకపోయినా పాపములో నుండి పరిగెత్తుతున్నాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, పాపం అంటే ఏంటో తెలుసు, పాపం చేస్తే నువ్వు ఎక్కడ పడిపోతావో తెలుసు, పాపం చేస్తే నీ శిక్ష ఎలా ఉంటుందో తెలుసు. తెలిసి కూడా ఇక పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎంత లెక్కలేని భక్తి చేస్తున్నారో చూడండి, ఎంత క్రమం లేని భక్తి చేస్తున్నారో చూడండి. సమాజంలో ఎంత ఆ దేవునికి లోబడకుండా, దేవునికి విధేయతను చూపకుండా బైబిల్ పట్టుకొని పాపం చేస్తున్నారు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని, అయినప్పటికీ క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, ఇప్పుడు క్రీస్తుతో మేము ఏకీభవిస్తూ ముందుకెళ్తున్నాం అని తెలిసి కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాన్ని మానుకోలేకపోతున్నారు. దేనికి భయపడుతున్నావు? అప్పులోడు వస్తాడని, రోగాలు వస్తాయని, సమస్యలు వస్తాయి, వీటికి భయపడతాం. వాటికి కాదు భయపడవలసింది. నా దేహము దేవుని రక్తం ద్వారా కడగబడింది, ఈ దేహం దగ్గర అపవిత్రత రాకుండా నిన్ను నీవు భయపడుతూ భక్తి చేసేదవుగాక. భయపడాలి దేవునికి. మనుషులు చూస్తున్నారు, పాస్టర్ గారు వచ్చారు, అబ్బో విశ్వాసులు చూస్తున్నారులే, వీళ్ళ ముందెందుకులే, అది కాదు. వీళ్ళు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, నేను భయపడాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు ఎవడంటే వాడు భయంకరమైనటువంటి కుయుక్తిపరుడు, భయంకరమైన కుయుక్తిపరుడు. అవ్వని మోసం చేయడానికి దేన్ని వాడాడు? ఒక పండు. ఈ పండు అంటే అవ్వకు బాగా ఇష్టమని సాతానుగాడు దేన్ని వలేశాడు?
పండుని. బైబిల్లో చాలామంది పాడైపోయారు. చాలామంది. యేషావు ఉన్నాడు, ఆయనకి పాపంలో పడిపోవడానికి ఏ వాళ్ళు వేశారు? ఆకుకూర, చిక్కుడుకాయ కూర అంటలా, కూరలు అంటే కొంతమందికి భలే పిచ్చి. ఏమండి, నీకు ఏది పిచ్చో అది సాతానుగాడికి తెలుసు, నాకు తెలియదు, నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, సాతానుగాడికి తెలుసు ఎవరిని ఎలా పడేయాలో. సంసోను ఉన్నాడు, సంసోను అబ్బో మంచి పరిశుద్ధుడు, నీతిగా బతుకుతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ సంసోను బలహీనతేటి స్త్రీ. ఆ ఢిల్లీని తీసుకొని వచ్చి పెట్టాడు ముందు. ఇక మనోడు అక్కడే తిరుగుతాడు రౌండ్లు, ఇక అటుబాటు ఇటుబాటు. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను కదా, వాడు ఎటైనా బాని అక్కడికే వస్తాడు మూలం. వాడు ఏ ఊరైనా బాని, లేకపోతే అటు ఆడుకోవడానికైనా బాని, ఇటు ఆడుకోవడానికైనా బాని, ఎటు వచ్చినా ఇక్కడ ఒక రౌండ్ వేసి పోతూ ఉంటాడు. హాజరేసుకొని పోవాలన్నమాట. ఎందుకంటే ఈడు మూలం ఎక్కడుంది? భక్తురాలు ఎక్కడుంది? ఈ భక్తురాల కొరకు వాడు అటుపోయినా హీ అనుకుని పల్లికి ఇచ్చుకుంటూ తిరుగుతాడు. మళ్ళీ అటు నుంచి ఇటు వస్తాడు, ఈ మనిషి వాళ్ళ లోపల హీ అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇచ్చుకుంటా కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఈ మూలం ఎక్కడుంది? తల్లిదండ్రులకు తెలియదు, ఇది బంధువులకు తెలియదు, స్నేహితులకు తెలియదు. కానీ వీళ్ళిద్దరికి తెలిసింది ఏంటంటే, ఎక్కడికి పోయినా వీడు ఏ చుట్టూరు తిరిగి వచ్చినా ఇదిగో ఈ కొంప దగ్గర వచ్చి నిలబడతాడు. అంటే దానికి కారణం ఈ మనిషిని దేవుడు వాడికి వలేసాడు. వీడి బలహీనత అది, వీడి బలహీనత. ఆకానున్నాడు, ఆకాను మంచిగా ఏవండి ఆ రాజ్యంలో ఒక శ్రేష్టమైన విజయాలు చూస్తూ ముందుకెళ్తుంటే ఈయన ద్వారా అపజయం కలిగింది. దేనికి? మనోడికి ధనాన్ని వేశాడు, డబ్బు. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరు గెహాజీకి కూడా ఏ పిచ్చి చెప్పరేంటండి? డబ్బు పిచ్చి, దాన్ని వలేసాడు. ఇంకొక భక్తుడు అమ్మా బిలాముకి ఏ పిచ్చి? ఆయన కూడా డబ్బు పిచ్చాగా, అది వలేసాడు. యోధా ఉన్నాడు, దేవునితో పాటు తిరిగిన శిష్యుడు, ఈయనకే పిచ్చి. ఇక దాన్ని అంటే ఎవడికి ఏది అవసరమో సాతానుగాడికి తెలుసు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఎంత మెలుగులు తిరుగుతున్నా, ఎంత బాగుంటున్నావని ఒకవేళ నటిస్తున్నావేమో, కానీ సాతానుగాడికి తెలుసు నీ రంగులు అంగులంతా. వాడు నీకు ఆల్రెడీ వేసి తిప్పుతూ ఉంటాడు నేను చుట్టూరు. దానికి భయపడుతున్నావా? అరే ఒక పాపంలో పడిపోతున్నానే, బాప్టిజం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఇప్పుడు పాపాన్ని వదిలిపెట్టేశాను, ఈ బ్రతుకు నాకెందుకు, ఇక నేను నీతిగా బతకాలి. ఏది నీలో ఆ తృష్ణ? ఏది ఆ తపనేది? దేన్ని అపవిత్రపరుచుకుంటున్నావు? భయం లేని భక్తి అవసరమా? భయం లేకుండా నడిపించబడడం ఏమంటే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఉన్నారు, చాలామంది ఉన్నారు భయం లేకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. వాళ్ళందరూ వదిలేశారు గాలికి. వాడు అర్ధరాత్రుల పూట తిరుగుతూ ఉన్నాడు ఈ రోడ్ల మీద, సిగరెట్లు ఇట్లా తాగుతా అని వదులుతూ ఉన్నాడు. వాడిని అర్ధరాత్రులు వదిలేశారు. వాళ్ళ అమ్మ వీడు పెద్ద గాలుడు, వీడు భయం లేనాడు, గాలి చేస్తాలని వదిలేశారు. ఆ గాలోడు ఏం చేస్తున్నాడు? ఇంకా రోడ్ల మీద తిరుగుతా, ఇక ఊదుకుంటా తిరుగుతున్నాడు, సిగరెట్లు తాగుతా. ఎందుకంటే గాలోడు కదా. దేవునికి భయపడేవాడు, తల్లిదండ్రులకు భయపడేవాడైతే దొంగసాడుగా తాగుతాడా? తల్లిదండ్రులకు లోబడేవాడైతే తల్లిదండ్రులు మోసపరుస్తాడా? తల్లిదండ్రులకు లోబడే వ్యక్తి అయితే ఏమండి అర్ధరాత్రులు లేసే సిగరెట్లు తాగడానికి, మందు తాగడానికి తిరుగుతాడా? భయం లేని వ్యక్తిడు. వీడికి వలేది అది. మరలా అందరితో ఉంటాడు, అందరితో పాటు తిరుగుతూ ఉంటారు. అందరూ అన్నీ బాగానే ఉన్నట్టుగా కనబడతా ఉంటారు, కానీ భయం లేదు, భక్తిలో భయం లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ బలహీనతలను బట్టే సాతానుగాడు నిన్ను మోసపరుస్తాడు, జాగ్రత్త. నీ బలహీనత ఏంటో నాకు తెలియకపోవచ్చు, సాతానుగాడికి తెలుసు. నీ బలహీనతను బట్టే వాడు ఆటాడేస్తూ ఉంటాడు. అది చూడడానికి చాలా తీయగానే ఉంటుంది పాపం.
ఏమండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా పళ్ళు ఇగిలించుకుంటా నవ్వుకుంటా హే అనుకుంటా బాగానే ఉంటుంది. ఆ తర్వాత నవ్వులు పాలు చేసి వెళ్ళిపోతాడు. నిట్ట రోడ్లో వదిలేసి జీవితాన్ని స్మైల్ చేసేసి జీవితాన్ని పతనం చేసి వెళ్ళిపోతాడు. నీ దేహం అపవిత్రమైన తరువాత నీ దేహాన్ని మరొకడు కాపురం చేయాలంటే చేయలేడు. చాలా జాగ్రత్తగా నీ భక్తిని కొనసాగించాలి. ఈ అపవిత్రమైన దేహంతో యేసయ్య దగ్గరికి వెళ్ళి అయ్యానని వివాహం చేసుకుంటే ఒప్పుకోడు. పవిత్రమైన దేహంతోనే మనం ప్రభుని ఆరాధించాలి. ఆ భయముతో భక్తి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గడిచిన సంవత్సరం నీకు నచ్చినట్లు మెచ్చినట్లు తిరిగావు, తందనాలు ఆడావు, మందిరానికి వస్తున్నావు, అయినా కానీ నీ అలవాట్లు మానలా. ఇప్పుడైనా మాను. ఈ సంవత్సరం సరి చేసుకో. ఈ నూతన సంవత్సరాలైనా దేవునికి భయపడడం నేర్చుకో. దేవునికి భయపడిన వ్యక్తి స్తుతుల సింహాసనసునుడిగా మారుతాడని ఆ శ్రేష్టమైన అనుభవాన్ని గుర్తుపట్టు. దేవునికి భయపడిన వ్యక్తి ఆయనలో ఆయనతో ఏకీభవిస్తాడని మరిచిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దొంగసాటుగా సీరియల్ చూసావు, దొంగసాటుగా సినిమాలు చూసావు, దొంగతనాలు చేశావు, అబద్ధాలు ఆడావు, బూతులు మాట్లాడావు, వాళ్ళని వీళ్ళని కించపరిచేటట్లుగా అవమానపరిచావేమో, ఏదేదో చేసావు గడిచిన సంవత్సరంలో. ఈ సంవత్సరం వాటన్నిటిని వదిలేయి. ఈ సంవత్సరం వాటన్నిటిని మానేయి. ఈ సంవత్సరం దేవునికి భయపడడం మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు సంఘానికి మొదట పునాది రాళ్ళు అననీయ సప్పిరా పునాది. ఈ పునాది ఎక్కడ పడిపోయింది? ఏవండి, దేవుడిచ్చిన ప్రాముఖ్యతని ఎక్కడ పోగొట్టుకున్నారు? ధనం, పొలం అమ్మారు, డబ్బు వచ్చింది, చిన్నగా కూలిపోయారు. డబ్బు ఎంత మోసపరుస్తుందో చూడు. మనం కష్టపడిన సొమ్ము తినటానికే నానా బాధలు పడతాను. ఇక పరుల సొమ్ము దొంగిలించుకొని మనం ఏం తింటాం, ఏం బాగుపడతాం కదండి. ఈ వ్యక్తి పొలం అమ్ముకొని డబ్బుతో అబ్బో ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకొని, ఎవండి పునాదురాళ్ళు ఆత్మీయులు ఎన్నో రోజుల నుంచి భక్తి చేస్తున్నారు, వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు వెనకొచ్చే వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు ఇదిగో వీళ్ళు ఫస్ట్ నుంచి అన్నారు కదయ్యా, వీళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు వీళ్ళు లోకంలో అయ్యి చేస్తామంటారు, మరి మన పెద్దలే కదయ్యా వాళ్ళు అయ్యి చేస్తున్నప్పుడు మేము చేయడానికి ఏమయ్యా, వాళ్ళు ఆ ప్రసాదాలు తింటారు మేము తినడానికి ఏమయ్యా, వాళ్ళు అవి కూడా చేస్తుంటే వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పులేంది మేము చేస్తే ఏమొచ్చిందయ్యా అంటే ఎవరిని చూసి కొంతమంది పాడైపోతూ ఉంటారు, పక్కన వాళ్ళని చూసి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పతనమైపోతూ ఉంటారు. వాళ్ళని కాదు వీళ్ళని కాదు చూడవలసిందే, దేవుని చూసి భయపడు. ఆమేన్. దేవుని భయము కలిగి మనం బ్రతుకుదుము గాక, దేవుని భయము కలిగి మనం జీవించుదుము గాక, దేవుని భయము కలిగి మన ఆత్మీయ జీవితాలను మనం ముందుకి కొనసాగించుకుందుము గాక. ఆమేన్, ఆమేన్. కలలో కూడా పాపం చేయకూడదు, నడకలో పడకలో ప్రవర్తనలో పాపం ఉండకూడదు. ఒక అన్నయ్య నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయి అన్నాడు. ఏంటి చెప్పు నాయన అన్న. అయ్యా అంతా బాగానే ఉంది, నేను పడుకుంటుంటే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అయ్యా, నేను ఎవరితో పాపం చేస్తున్నట్టు కళ్ళు, నేను ఎవరితో తిరుగుతున్నట్టు వస్తుంది అయ్యా కళ్ళు. అంటే ఇతని దేహం అంతా ఏమైపోయింది ఏమండి, పాపాన్ని గురించిన ఆలోచన ఎక్కువైపోయింది. కళల్లో పాపం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, జీవితాన్ని పాడు చేసుకునే ఆ శపితమైన అనుభవాన్ని వదిలిపెట్టి దేవునికి భయపడడం నేర్చుకుందుముగాక, దేవునికి లోబడడం నేర్చుకుందుముగాక. దైవజనుడు గలతీ సంగతి ఏమంటాడంటే, ఓ గలతీయులారా, ఎవరు మిమ్మల్ని భ్రమపరిచింది, ఎవరు మిమ్మల్ని మోసం చేసింది, ఎవరు? ఎంత వాక్యం చెప్పాను మీకు, మీ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను, మీ కొరకు ఎంత ఉపదేశాన్ని మీ కొరకు నేను సిద్ధపరిచి చెప్పాను.
మిమ్మల్ని ఏమంటే సంఘములో నాటడానికి మీ కొరకు నేను ఎంత ప్రార్థన చేశాను. అయినా వీళ్ళు ఏమైపోయారు? తొట్టిల్లిపోయారు, కన్యత్వాన్ని పాడు చేసుకున్నారు, అపవిత్రమైపోయారు. భ్రమపరిచే బోధలు వచ్చాయి, భ్రమపరిచే సంఘాలు వచ్చాయి, భ్రమపరిచే అనుభవాలు వచ్చాయి, భ్రమపరిచి మబ్బి పెట్టే ఏమంటే రకరకాల కల్పితాలు వచ్చాయి. అరే ఎంత ఉపదేశం ఏంట, ఎంత శ్రేష్టమైన మాటలంట, దేవునికి దగ్గరగా మార్చబడే అనుభవాలంట. అయినా కానీ ఈడి బుద్ధి అంతా అంటే అట్టిగా జనంగానే పిల్లలు పుట్టారు. ఏం బుద్ధి మారిపోయింది? ఇప్పుడు దాకా ఉన్న ఉపదేశం ఏమైపోయింది? ఇప్పుడు దాకిన్న వాక్యం ఏమైపోయింది? ఇప్పుడు దాని కొరకు నోరు దించుకొని ఏమండి ఏ విధంగా ఉపదేశాలు చెప్తుంటే ఈ వాక్యం ఏమైపోయింది? పాస్టర్ గారు, నేను టీవీలో చూశాను, ఆ మనిషి అట్టికాయ తినగానే ఏమొచ్చిందట, పిల్లలు పుట్టారు, ఇప్పుడు నేను పోయి అట్టికాయ తింటా, తిను. ఏమైపోయింది? రకరకాల బోధలు వచ్చేసాయి. గలతీ సంఘాన్ని పాడు చేయడానికి కారణం ఏంటంటే బోధ. గలతీ సంఘము కొరకు ప్రయాసపడింది ఎవరు? పౌలు. ఏమైపోయింది? బోధ. త్రిప్పివేయబడే బోధలు వచ్చాయి. సంఘములో వాక్యం వింటున్నట్లుగా కనబడతారు, కానీ ఈ వాక్యము వారికి హెచ్చరింపుగా ఉన్నప్పుడు అది వారిని భయపెట్టదు. వారికి ఏమైపోయిందంటే ఈ మాటలు ఈ గడ్డ ఏమందలే పలానా పాస్టర్ గారు చెప్తుంటే భలే తీయగా ఉంటుంది. ఏముంటుంది రా బాబు తీయి? ఎంతకాలం ఈ తీపులు? ఎంతకాలం నిన్ను కూర్చి మీద కూర్చోబెట్టాలా? ఎంతకాలం నీకు పూలు వేయాలా, దండలు వేయాలా? ఇంక ఇదేనా నీ జీవితం? ప్రభు దగ్గరికి రావా? ప్రభుతో బ్రతకడానికి ఇష్టపడవా? గలతీ సంఘాన్ని పాడు చేయడానికి కారణం ఏంటంటే బోధ. అన్య బోధలు విని అమ్మా మీ కన్యత్వాన్ని పాడు చేసుకుంటారు. వద్దమ్మా, యేసయ్యకు లోబడండి, యేసయ్యకు విధేయత చూపండి, భయముతో బ్రతకండి అని పౌలు గొంతు చించుకొని వాక్యం చెప్తుంటే పౌలు మాటలు పక్కన పెట్టేసి వేరే వారి వాక్యము వైపు తిరిగి ఏమైపోయారు? ఆ గలతీ సంఘం ఏమైపోయిందట? చెప్పండి, ఏమైపోయారు? పాస్టర్ గారు మీరు చెప్పేది బాగుంది, కానీ రాను రాను ట్రెండ్ మారుతుంది అయ్యా, ట్రెండ్. అందుకని ట్రెండ్ మారే కొంది మేము కూడా ఏమవ్వాలా? పాస్టర్ గారు రాను రాను కల్చర్ మారిపోతుంది, మారాలా, మనం కూడా మారాలా. గలతీ సంఘానికి వెళ్ళి చెప్పినోడు ఎవడో మొత్తానికి వెళ్ళి చెప్పాడు, సంఘమా ఏంది ఎప్పుడు చూసినా తెల్లబట్టలు అంటున్నారు, మోకాళ్ళు అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, అభిషేకం అంటున్నారు. ఈ అభిషేకం ఏంది మాకు అర్థం కాలేదు, ఈ తెల్లబట్టలు మాకు అర్థం కాలేదు, ఈ గోలేందో మాకు అర్థం కాలేదు, నీకు ఒక మాట చెప్తా ఇను అన్నారు. వాళ్ళు అయ్యా నువ్వు పాస్టర్ గారికి కదా అయ్యా చెప్పయ్యా, అయ్యా నువ్వు పరలోకం నుండి పంపబడిన తోతవయ్యా, మీరు అందరూ సావుకులయ్యా చెప్పయ్యా అంటే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. సంగమా ఏముందా బట్టల్లో, ఏముందా భాషల్లో, ఇది ఇను దా బయట కల్చర్ డాన్స్ నువ్వు కూడా ఈ మందిరంలో మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊపు, కాలు ఊపు. ఏమైంది? కాలు ఊపు. కొంతమంది కుర్చీలో కూర్చుంటే ఏందో మరి, కూర్చుంటే ఏమవుద్దో, కూర్చోగానే ఏమైనా పెరుగుద్దో ఏమో నాకు అర్థం కాదు, కాలు ఊపుతూ ఉంటారు. పిచ్చి పట్టుద్ది నాకు. ఒక్కసారి అది తీసుకొని రావాలనిపిస్తుంది కత్తి. ఎందుకు ఊపుతారు? మందిరం కాదు ఇది, కూర్చో కుదిరింగు. నీ కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, కూర్చోండి. నేను తప్ప అని అన్నాం, కూర్చుంటే మంచిదే, కానీ ఎందుకు ఎట్టు ఊపుతారు? తప్పది. క్రమము లేని భక్తి చేయకూడదు, క్రమము లేని అనుభవం ఉండకూడదు. ఈ గలతీ సంఘాన్ని పాడు చేశారు. ఎవరో అమ్మా, ఎవరో రకరకాల బోధలు వచ్చాయి, ఆచారాల పూర్వకమైన బోధలు వచ్చాయి. ఇప్పుడు పోతామని అనుకో, ఎవరైనా పోతా జలుబు చేసి అన్నారనుకో, నిమిషాలు ఆగట, ఏందమ్మా ఎందుకు ఆగు, 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు బయలుదేరతాం. ఒక ఆమె బ్యాగు పట్టుకొని ఊరికి బయలుదేరదామని బయలుదేరింది.
బయలుదేరుతుంటే ఎదురు నుంచి ఒక ఆమె వస్తూ ఉంది, విధవరాలంట. ఆమె వస్తుంటే ఇంక మరలా బ్యాగ్ పట్టుకుని ఇంట్లోకి వచ్చేసాం. ఏందమ్మా ఇంట్లోకి వెళ్ళిపోతారు అంటే, అయ్యా మనం ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎవరైనా విధవరాలు వస్తే అపశుభం కలుగుద్దట. ఎవరు చెప్పారు ఈ బోధ నీకు? ఎవరు నేర్పించారు నీకు ఈ బోధ? బైబిల్ చెప్పలేదే ఆ మాటలో. ఒక ఆమె ప్రయాణమై ఏమంటే వాళ్ళ పిల్లల్ని పంపిస్తూ ఉంది, కారు బయలుదేరింది ఇంట్లో నుంచి. ఆ కారు అందరు కారు ఎక్కి ఇంకా స్టార్ట్ చేసి బయలుదేరే టైంకి అని నల్ల పిల్లి ఎదురయ్యింది. ఇక పిల్లి ఎదురవ్వగానే కారులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మండి దిగు ఒకసారి ఇంట్లోకి రా ఏందమ్మా ఇంకా బయలుదేరుతున్నాం, ఒక్క నిమిషం రా, నీకు చెప్తే నీకు తెలియదులేరా అని పాస్టర్ దగ్గర తీసుకుని వచ్చి, అయ్యా బైబిల్ పెట్టు, తల మీద పెట్టు. అయ్యా నల్ల పిల్లి ఎదురొచ్చింది, ఇంకా ఏ అశుభం కలగకుండా క్షేమంగా. పాస్టర్ గారు కూడా తల మీద చేపెట్టి, ప్రభువా ఈ బిడ్డలు హైదరాబాద్ వెళ్తుంటే నల్లపిల్లి ఎదురొచ్చింది అయ్యా, వీళ్ళకి అశుభం. అసలు ఏమన్నాలో నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటుంది? మా పాస్టర్ గారు కమ్మగా నల్లపిల్లి ఎదురొచ్చినా ప్రార్థన చేస్తాడు, తుమ్మినా ప్రార్థన చేస్తాడు, దగ్గినా ప్రార్థన చేస్తాడు, ఈయనయ్య మంచి సేవకుడు, తుమ్ముల్లో గిమ్ములో పో అన్నం అనుకోండి. ఇది వీళ్ళకి ఎట్లా ఉంటుంది? అయ్యో నీకు తెలియదేమా, నువ్వు ఈ మధ్య వచ్చినాడు, తుమ్మితే వెళ్ళకూడదా, ఎదరాలు తెల్లకూడదయ్యా, నీకు తెలియదు. నల్లపిల్లి తెల్లకూడదు, అశుభం జరుగుద్ది, నీకు తెలియదులే, నువ్వు చిన్నోడువులే. నీతులు నేర్పిస్తా ఉంటారు తాతకి దగ్గర. ఇది కాదు నేర్పించవలసింది పిల్లలకి. భయపడను నేర్పించు. దేవుడంటే ఒక భయం, దేవుడంటే సావుకుడంటే ఒక భయం, సంఘం అంటే ఒక భయం, కుటుంబం అంటే ఒక భయం. ఆధ్యాత్మికమైన భయాన్ని సంఘానికి నేర్పించు. 1000 మంది భార్యలు కలిగిన సొలొమోను ఒక మాట రాశాడు సామెతల గ్రంథంలో. తీండి ఆ మాటని. 30 సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం. నా బుద్ధికి నేను గ్రహించలేనివి 3 గలవు, అవేవనగా పంతొమ్మిది వచ్చిన చదవమ్మా. బండ మీద సర్పము జాడ, నడి సముద్రం మీద ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ, వీటిని ఎవ్వడు గ్రహించలేడు. బండ మీద పాము పోయింది అమ్మా, వినండి, బండ మీద పాము పోయింది, దాన్ని నువ్వు గుర్తుపడతావా? పాము ఇటు నుంచి పోయినట్టుంది, గుర్తుపడతావా? నీ వల్ల కాదు. సముద్రంలో ఓడబోతా ఉంది, అబ్బో ఇప్పుడు సముద్రంలో షిప్, టైటానిక్ షిప్ ఇటు పోయింది అని నువ్వు చెప్పగలుగుతావా? ఆ మార్గం ఉంటుందా? అర్ధరాత్రి తిరిగే కన్యక ఉందే, పురుషునితో తిరిగే కన్యక, దాని జాడ గుర్తుపట్టలే. అబ్బా అది ఏ టైం తిరిగే దేవుడికి తెలుసు. ఈ భక్తుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు అంటాడు, వీటిని మనం గుర్తుపట్టలేం. అయితే ఒక మాట చెప్తాను వినండి. బండ మీద సర్పము జాడ, సర్పము జాడ. ఎవరి బండ? బైబిల్ చెప్తుంది బండ అంటే క్రీస్తు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేలకి యేసు ప్రభు చెప్తా ఉంటున్న మాట ఏంటంటే పేతురుతో, పేతురు ఈ బండ మీద సంఘాన్ని కడుతానన్నాడు. అంటే బండ అంటే సంఘము ప్లస్ క్రీస్తు. అంటే ఇప్పుడు సర్పము ఎక్కడ తిరుగుతూ ఉంది? తల్లి ఇప్పుడు చెప్పింది ఏంటి? సంఘంలో తిరుగుతూ ఉంది పాము. ఎక్కడ తిరుగుతుంది? బయట కాదు, సంఘం. సర్పం ఎక్కడ తిరుగుతూ ఉంది? ఇప్పుడు పాము ఇట్లా అటు నుంచి ఇటు వచ్చింది, మదన్న అట్టే కూర్చుంటాడా? రాలే పామరా, ఏందంట, వస్తూ పోతావు అంటాడా? ఒకవేళ మీ దగ్గరికి వస్తుంది, మీరేమంటారు? రా తిరుగు మెల్లో అంటారా? మాట్లాడరేంటండి, ఏమంటారు మీరు? పావేగా అది మరలేం చేస్తుందరా, తిరుగు, నిలబడు, మెల్ల చుట్టూ తిరుగు అని అంటదా? అంటామా మనం? అది దగ్గరికి వచ్చేళ్ళకి ఏమైపోతుంది మనం? అసలు కొంటారు మీరందరూ ఏడా? ఇక నేను ఒక్కన కూర్చొని, అమ్మ మీరందరూ అటు వెళ్ళిపోయారు తల్లి, నా పరిస్థితి ఏంది అని ఇక భయం కదా. ఇప్పుడు సాధారణగా ఏం చేశాడంటే, అప్పుడు పాములాగా వచ్చాడు సంఘం మీదకి, ఇప్పుడు వాడు అట్ట రావట్లా, వాడు ప్లాన్ మార్చాడు. ట్రెండ్ మారిలా,
వాడు కూడా మారాడు. ఇప్పుడు వాడు ఎలా వస్తాడంటే భార్య ద్వారా వస్తాడు భర్త దగ్గరికి. ఏమండే చెప్పమ్మా, ఏం లేదు కానీ ఈరోజు సినిమాకి వెళ్దామండి. దెయ్యం బట్టి నీకు దెయ్యమా సినిమా అంటావు? మన దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళమైతే అయ్యో నువ్వు అట్ట అంటావు, కానీ పలానా అక్కళ్ళు అయితే రోజు ఆదివారం వెళ్ళి సినిమాకి కూడా వెళ్తారండి, నువ్వే తీసుకోబావా అంటది. అప్పుడు ఈ భార్య మాటలు అయ్యగారికి ఎట్టంటది, వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకొని 2 ఫ్రైలు చేసుకొని శుభ్రంగా తిందాం పోదాంపా. ఇక ఆ మాటలు చిన్నగా అయ్యగారు ఆడగలుగుతాడు. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? భార్య భర్తని. ఇప్పుడు భర్త భార్యను మోసం చేస్తాడు, పిల్లలు తల్లిదండ్రులని మోసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని. ఇప్పుడు సంఘం సేవకుని మోసం చేస్తుంది. చిన్నగా పాము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇప్పుడు నువ్వే ఉన్నావండి, ఆదివారమే వచ్చింది, అమ్మాయి ప్రార్థనకు పోదాంపా అని అనింది నీతో ఉన్నవాళ్ళు. నువ్వేమంటావు? పాము, సర్పం అది ఏం చేసిద్దంటే పావాలని ఉందమ్మాయి, నాకేమన్నా ప్రార్థనకు రాకూడదని ఏమన్నా ఉంటుందా? అసలు దేవుడు తప్ప మనకి ఎవడున్నారు? 2 మాటలు నీతి మాటలు వదులుద్ది. అవునండి నిజమే కదా, 2 మాటలు ఏకమవుతాయి, 2 కలిసి పనికి వెళ్తారు, ప్రార్థనకు వస్తారనుకుంటే కదా, అంత ఐక్యంగా మాట్లాడుకుంటే అబ్బో ఏదో ఒకటి మొత్తం మీద మందిరానికి వస్తారనుకుంటే అబ్బా 2 జంప్ ఒకే మాటలో. అక్క ఏంటక్క నేను ఆదివారం రాలేదు పాస్ట్ గారు, అయ్యా వద్దామనుకున్నానయ్యా, రెడీ అయ్యానయ్యా. రెడీ అయ్యావు, ఏమైంది? మేస్త్రి తీసుకోపోయాడు పనికి. సంఘాలలో పాము ఎలా తిరుగుతుందో చూడండి. పాము పనుల మీద వేసాడు. ఇప్పుడు ఈ పచ్చాకు టైంలో వాడు ఇంకా ప్రయత్నాలు, ఇంకా నిద్రవో, ఇంకా పడుగా మంచిగా నిద్రవో, హల్లెలూయా యేసు రక్తం అనుకుంటా. నేను ఇక్కడ ఆమె సాతరా ఎన్నంటే నువ్వు జోల పాట వాడుకుంటా నిద్రపోతూ ఉండు. వాడు నీ మీద ఉపయోగిస్తూ ఉంటాడు. వాడు పాము వాడిది, వాడు ప్రయత్నం వాడిది. చేస్తాడా చేయడా? చెప్పరే, ఇంకొంచెం గట్టిగా చెప్పరే. వాడు క్రియలు, వాడు ఆలోచన పూర్వకంగా చిన్నగా వచ్చి భ్రమపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి ఇప్పుడు ఎవరు బయలుదేరారంటే అబద్ధ బోధకులు బయలుదేరారు. వీళ్ళు ఎవరంటే మిమ్మల్ని సరతలో నుంచి తప్పించడానికి బయలుదేరారు. ఆదివారం మానుకుంటే 200 కానుక, పచ్చాక పని పోయిన వాళ్ళకి 500 కానుక వేయండి, పనికి వెళ్ళండి. మీ కానుక మాత్రమే మనకు కావాలా? ఏమైందమ్మా? తల్లి ఒక మాట చెప్తాను నిన్నమ్మా, ఇప్పుడు నేను సేవకునమ్మా, నువ్వు విశ్వాసులు, మీకు అసలు ఈ సంవత్సరం ఎప్పుడైనా పనులు ఉంటాయమ్మా, ఈ 3 నెలలే కదమ్మా, మీరు ఎంత చేసుకున్నా సంపాదించుకోండి అమ్మా, ఏముంది ఆదివారం కూడా వెళ్ళండిలేమ్మా, ఆ కానుక మాత్రం వేసుకోండి సంచులో. ఇప్పుడు ఆ మాట వాళ్ళకి ఎట్టుంటుంది? మా పాస్టర్ నిజంగా మమ్మల్ని అర్థం చేసుకునేవాడయ్యా, ఎంత గొప్ప దైవజనుడయ్యా మా పాస్టర్. ఒకవేళ ఇప్పుడు నేనుండి అమ్మా ఎవరికి కావాలి ఆదివారం, పని లేదు గిన్నె మొత్తం మానే, ప్రభుని ఆరాధించు, దేవునికి భయపడి లోపడు, అక్కడిక్కడ తిరగమాకు, ఆ పని ఈ పని, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, ఆ ఊరు ఈ ఊర్లని అవన్నీ మానో, ఈ సంవత్సరమైన కొంచెం ఆదివారం దేవుని మందిరంలో ఉండాలని ఒక తీర్మానం చేసుకొని, క్రమంగా బ్రతకాలని తీర్మానం చేసుకొని మందిరానికి రా అన్నం అనుకోండి. అప్పుడు ఆ మాట ఎట్టుంటుంది, ఈ మాట ఎట్టుంటుంది మీరు చెప్పండి. ఏందండి ఎవరు మాట్లాడరు? ఆదివారం రమ్మన్న మాట బాగుంటుందా? మీ బాధలు ఎవరికి తెలుసండి? అయ్యా మీరు ఎంత బాధపడుతున్నారు, చేతిలో పని లేదు, కరువు, ఈ పచ్చ టైంలో కదమ్మా 1500 అంటమ్మా, ఒక్క రాక పెడితే 11 గంటలకే ప్రార్థన అయిపోయింది. ఎందుకమ్మా 1500 బాగొట్టుకోవడం? పోమ్మా, ఆ 1500 దశ భాగం అయ్యమ్మా. ఇది బాగుందా? 1500 కంటే కోట్ల రూపాయల కంటే విలువైంది దేవుని సంఘం, ఆయన సన్నిధిలో ఉండు. ఈ మాట ఎట్టుంటుంది చెప్పరే? సాతాను కూడా ఎలా మోసం చేస్తాడో చూడండి. సేవకుల ద్వారా వాడు ఎంత మోసం చేస్తాడో చూడండి. సేవకులు బట్టి ఏమండి, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. యెరోబాము బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు, బలులు అర్పిస్తూ ఉన్నారు.
వినండి వినండి. బలులు అర్పిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బలి ఆ దూపం ఎందుకు వేయలేదు, ఏంది సంగతి, అది ఇదని కనుక్కొని, సరే చిన్న మిస్టేక్ జరిగింది, ఎందుకు జరిగిందని ఆయన చేతిని బలిపీఠం వైపు చాచాడు. సరే ఇప్పుడు ఆ చెయ్యి ఏమైపోయింది? చెయ్యి అంతా ఏమైపోయిందమ్మా? వినాలి. ఈ చెయ్యి అంతా ఎండిపోయింది. ఈ చెయ్యి ఏమైపోయిందట? ఎండిపోయింది. అమ్మో, నా చెయ్యి ఎండిపోయింది, ఏంది చెయ్యి ఏంటి పైకి లేవట్లేదు, అయ్యో ఈ చేతికి శక్తి లేదేంటని ఆయన బాధపడతా, రాజు దిగులు పడతా ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉండి, అయ్యగారు పలానా ఊరిలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తని తీసుకొని వస్తాను, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుద్దు అని చెప్పాడు. అవునా, తీసుకురాపో అన్నాడు. ప్రవక్త వెళ్ళాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, జరిగింది చెప్పాడు. ఇప్పుడు చిన్నగా ప్రవక్త వచ్చాడు, ముసలి ప్రవక్త వచ్చాడు. వస్తే ఆ ప్రవక్త జరిగిందంతా చెప్పాడు. అవునా, సరే ఓకే చేయబెట్టు అని ప్రార్థన చేశాడు. ప్రభువా స్వస్థపరుచాయి అన్నాడు. ఈ పాడు ఎండిపోయిన చెయ్యి ఏమైపోయింది? స్వస్థత కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే రాజుగారు, అబ్బా నా చెయ్యిని బాగు చేసావు దైవజనుడా, ఇదిగో మా ఇంట్లోకి రా, భోజనం చెయ్యి, కాసేపు విశ్రాంతి తీసుకో, దా సోఫాలో కూర్చో అన్నాడు. ఈయన ఏమన్నాడంటే, నీ ఆస్తిలో సగం రాసిచ్చిన, నీ ఆస్తిలో సగం రాసిచ్చిన నీ ఇంట్లోకి నేను రాను, నీ ఇంట్లో భోజనం నేను చెయ్యను అన్నాడు. ఏంటయ్యా అలా అంటావు? ఒక ముద్దానం తినిపోతే తప్పేందయ్యా, నేను చెయ్యను అన్నాడు నిర్దాక్షిణంగా. రాజు ఎందుకు చెయ్యవు అన్నాడు. దేవుడు నాకు చెప్పాడు తినద్దో, వాడి ఇంట్లోకి వెళ్ళి తినద్దో తాగొద్దో, వెళ్ళావు బాగు చేయి, ఇంకా నీ దారి నువ్వు వచ్చాయి అన్నాడు. సరే ఇంకా దేవుడు చెప్తే మేము ఎవరమయ్యా కాదంటానికి, సరే వెళ్ళయ్యని ఆయన పంపించారు. ఆయన గాడిదెక్కి చిన్నగా పోతా ఉన్నాడు. ఈ విషయాన్ని రాజు దగ్గర ఒక ముసలి ప్రవక్త వచ్చాడని ఇంకొక ప్రవక్త అన్నాడు, ఇంకొక దైవజనుడు, ఇంకొక వ్యక్తి. ఆయన నుండి ఆ వ్యక్తి నుండి, అయ్యా ఏంటి ఫలానా ప్రవక్త వచ్చాడంటగా మీ దగ్గరికంటే, వచ్చాడు, మరి భోజనం చేయమంటే అబ్బా నేను చేయను, నాకేం అవసరం లేదు, దేవుడు నన్ను తినద్దు అన్నాడు, అయ్యా కాసేపు నా పడుకొని వెళ్ళంటే అబ్బా నేను పడుకొని కూడా అన్నాడు, అంతను వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఈ విషయాన్ని ఈ వ్యక్తి చిన్నగా ఇంటికి వెళ్ళి ఎట్టగైనా ప్రవక్తను తీసుకురావాలా అని మారు వేసుకొని ప్రవక్తలాగా ఒక చిన్న దుప్పటి ఒకటి కప్పుకొని ఇక ఈయన కూడా గాడిద మీద బయలుదేరి వెళ్ళి ఆ ప్రవక్త మస్తగి వృక్షం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వే నా రాజుగారి దగ్గరికి వచ్చిందా? నేనే. మరి అయ్యా కొంచెం భోజనం చేసి వెళ్ళొచ్చు కదయ్యా అని అన్నాడు. అబ్బా నేను భోజనం చెయ్యను అన్నాడు. దేనికి చెయ్యవో? దేవుడు చెప్పాడు నువ్వు అక్కడ ఏమి తినద్దు, పడుకోవద్దు, నువ్వు వచ్చేయి అని చెప్పాడు అన్నాడు. సరే అని వెళ్తున్నాను. అయితే అయ్యా నాకు దేవుడు, నీకు చెప్పిన దేవుడే నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మా ఇంటికి తీసుకురమ్మన్నాడు, మా ఇంటి దగ్గర భోజనం పెట్టమన్నాడు, మా ఇంటి దగ్గర ఈరోజు రాత్రి పడుకొని తెల్లారి ఉదయాన్నే మీ సేవకుని పంపించమని చెప్పాడు అన్నాడు. ఈ మాట ఈ ముసలి ప్రవక్త విని వెంటనే, నోర్బాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రవక్త అయితే అయ్యావు, నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాలగా అని ఆ మాట అనకుండా వెంటనే నీకు చెప్పాడా, సరే పోదంపా అని చిన్నగా వెళ్ళి శుభ్రంగా తిని శుభ్రంగా పడుకొని ఇక తెల్లారి ఉదయం బయలుదేరి వస్తున్నాడు. విచిత్రమైన మాట ఏంటంటే, ఆయన గాడిద మీద వస్తుంటే సింహము ఎదురై చీల్చి చంపి తినేసింది. దేవుడు ఆజ్ఞాపించాడు దాన్ని చంపేయండి ఆయన్ని. దేని కొరకు? అయ్యా నాకెంత పెద్ద శిక్ష ఎందుకు వేసావు? నేను నీకు చెప్పిందేంటి? తినద్దు అన్నాను. మరి ఎందుకు తిన్నావు? అదేంటయ్యా అంత మాట అంటావు? ఆయన కూడా దైవజనుడు అంటగా, ఆయన కూడా ప్రవక్త అంటగా, ఆయనకు నువ్వు చెప్పావంటగా, ఆయనకి నేను చెప్పానన్న సంగతి నీకు చెప్పనా? ఆయన చెప్పాను, మరలా నువ్వు నన్ను అడగచ్చు కదా, ఎందుకు నన్ను అడగలేదు అంటే సేవకును కూడా భ్రమపరిచే బోధలు వచ్చాయి. సేవకుడు సైతము మోసపరచబడే అనుభవాలు వచ్చాయి. దేవుని కొరకు ప్రతిష్ఠించబడి సమర్పించబడిన సేవకుడు కూడా తొట్టిల్లిపోయే బోధలు వచ్చాయి. ఎందుకు సేవకుడు తొట్టిల్లిపోతున్నాడు? దేని కొరకు తిరపబడుతున్నాడు? దేని కొరకు వెనకడుగు వేస్తున్నాడు? ఏ బోధన బట్టి, ఏ కుటుంబాన్ని బట్టి, ఏ సంఘాన్ని బట్టి సేవకుడు పాడైపోయి
దేవుని ఉగ్రతకు లోనైపోతున్నాడంటే సేవకుడు కూడా కొన్ని కల్పితాలను బట్టి వెనక్కి తిరుగుతున్నాడు. కల్పిత బోధలు వచ్చేసాయి. ఏమండి, సాతానుగాడు మన గోధుమలు తలుతా ఉంటే సాతానుగాడి పని ఏంటి? వాడు గురుగులు తలుతా ఉంటాడు. వాడు పని వాడిది. ఎన్ని గోధుమలు తలుతున్నానో వాడు కూడా అన్ని గురుగులు తలుతా ఉంటాడు. దేని కొరకు? ఇదంతా నీ పవిత్రత తొలగించాల. నువ్వు దేవునికి భయపడకుండా తిరగాల. అది వాడి టార్గెట్. దేవునికి లోపడకుండా చేయాలి. నిన్ను క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్నా రానికుండా అడ్డుపడాలా, టయానికి రానికుండా అడ్డుపడాలా, పాటలు పాడనీయకుండా అడ్డుపడాలా, వాక్యం విన్నీయకుండా అడ్డుపడాలా, ప్రార్థన చేయనీయకుండా అడ్డుపడాలా, రకరకాల అలగడాలు. ఏమంటే నా గురించి చెప్పలేదే, నాకేం అవకాశం ఇవ్వలేదే, నన్ను హెచ్చించలేదే, లేదా నా పేరు పలకలేదే, రకరకాల అలగడాలు స్వభావం. ఇదంతా సాతానుగాడు కుటుంబాల్లో పుట్టిస్తూ ఉంటాడు. ఓ సావుకుడు, నేను ఇక్కడ రోడ్డు మీద కోటం పెట్టాను. సామ్యాల పాస్టర్ గారు వచ్చారు. ఆ రోజు పలానా అన్న పాస్టర్ గారు, పలానా పాస్టర్ గారు వాళ్ళందరూ సహకరించారు. వారు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళ పరిచయం ఇలా చెప్తా వచ్చి ఒక తమ్ముడు పేరు మర్చిపోయా. ఆ తమ్ముడు కూడా వాళ్ళ పరిచయం కూడా దేవుడు దీవించాలి స్తోత్రాలు చెప్పా, కానీ పేరు మర్చిపోయా. ఇప్పుడు దాకా అట్రాసు లేదు. ఏంట్రా బాబు అన్న, నేను వచ్చి బెలూన్స్ కట్టి నేను వచ్చి నీకు అంత సహకారం చేస్తే అసలు నా పేరు గుర్తు రాలేదా నీకు? ఏం గుర్తు రాలేదు? నా పేరు గుర్తు రాలేదా నీకు? ఉదయం నుంచి నేను నీతో పాటు తిరిగాను, ఉదయం నుంచి నీతో పాటు ఉన్నాను, ఎంత చేస్తే నా పేరు పలకడానికి రాలేదే. వచ్చిన వాళ్ళందరి పేర్లు పలికావు, నా పేరు పలకడానికి నీకేమైంది? ఇప్పుడు అక్కడ ఏమైపోయాడు తమ్ముడు? మలుపు తిరిగిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సులువుగా చుక్కులు పెట్టే పాపపు ఊబిలో పడిపోవద్దు మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతను బట్టి సాతానుగాడు దెబ్బ కొడతాడు. క్రీస్తు సరళతలో నుండి మనం వేరు చేయాలని అవ్వను మోసపరిచి, అవ్వను ఎలా మోసపరిచాడో ఇప్పుడు సంఘాన్ని మోసపరచడానికి వాడు తోడేల స్వభావాన్ని ధరించుకొని బయలుదేరాడు. సంఘాల్లో విశ్వాసుల కుటుంబాల్లోకి బయలుదేరాడు. సరైన బోధ చెప్పకుండా, సంఘానికి సరైన వాక్యాన్ని ప్రకటించకుండా, ఎలా ఉండాలి అని ముక్క సూటిగా చెప్పకుండా, ఏవండి వాళ్ళు ఏదైనా బాధపడతారేమో అన్నట్లుగా భ్రమపరుస్తూ, మభ్యపెడుతూ, వాక్యాన్ని బోధిస్తూ సంఘములో స్థిరత్వం లేకుండా, దేవుని ఎదుట నిలబడనివ్వకుండా, క్రీస్తు ఎదుట నిలబడనివ్వకుండా పొగడలకి వాటికి బానిసలు అయిపోయేటట్లుగా సంఘాలు మారిపోతున్నాయి. సాతానుగాడు అలా మార్చేస్తున్నాడు. బోధలను అలా మార్చేస్తున్నాడు. కుటుంబాలను అలా పాడు చేసేస్తున్నాడు. నీకు ఆలోచన రాదు. ఇప్పుడు నువ్వేమనుకుంటావంటే మనందరం సమానమే, ఆ పాస్టర్ గారు మనల్ని అందరం గౌరవించాడు, దేవునికి స్తోత్రం అని నువ్వు అనుకుంటావు. నీ పక్కన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు దాన్ని ఎత్తుతూ ఉంటారు. నీ పేరు ఎత్తలేదుగా చూసావా? అసలు గమనించావు నువ్వు అక్కడ పక్షపాతం? అసలు పక్షపాతం ఉందన్న సంగతి నాకు తెలియదు. నువ్వు గమనించావా లేదా? పాస్టర్ గారు చూసావు, వాళ్ళిద్దరి పేరు ఎత్తాడు, నీ పేరు ఎత్తలేదుగా. అంటే నువ్వు చేస్తున్నావు, కానీ ఆయన దృష్టిలో నువ్వు లేవుగా. సాతానుగాడు ఎంత మెలికలు పెడతాడో చూడండి. వాడు ఆలోచనలు అవి. వాడు ఎట్ట వస్తాడు? సంఘంలో పాములాగా తిరుగుతూ ఉంటాడు. భర్తల ద్వారా భార్యల రూపంలోనూ, పిల్లల రూపంలోనూ, సేవకుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాడు. విశ్వాసుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాడు. రకరకాలుగా తిరుగుతూ ఉంటే సంఘాన్ని పాడు చేయడానికి వాడు. దేవునికి భయపడేటట్లుగా మనం మారుదుమగాక. డబ్బును బట్టి గర్వంగా ఉండొద్దు, స్థితిని బట్టి గర్వంగా ఉండొద్దు, హోదాను బట్టి గర్వంగా ఉండొద్దు. ఎంతకాలం ఇవంతా? చచ్చిపోతే 6 అడుగుల స్థలమే నీకు. 6-3 అంతేనా? 6-3 గొయ్యి తప్ప ఇంకేమీ లేదు. ఒంటి మీద ఉన్నాయి మొత్తం ఒలుస్తారు అంతే.
పుట్టేటప్పుడు ఎలా దిగంబరిగా పుట్టావు, పోయేటప్పుడు అంత దిగంబరిగా పంపించేస్తారు. ఏమీ లేదు, నీ గర్వం, డబ్బు, హోదా, పేరు, పొలాలు, స్థలాలు అన్ని వ్యర్థమే. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లాగులాట్లో ఇక పరలోక రాజ్యాలు ఏమి ఉండవు. ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఇవన్నీ ఆయన దగ్గర ఉండడానికి ఇవి ఉపయోగంలో ఉండవు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయభక్తులతో కూడిన అనుభవం ఉండాలి, భక్తితో కూడిన అనుభవం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్తాను, ఒకసారి మీరు చూడండి. 2వ మాట, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు. మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక చూడండి, మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలట? మనం ఎలా గడపాలట? భయముతో. ఒకటి, క్రీస్తు సరళతలో నుండి మనం వేరైపోతామేమోనని భయముతో భక్తి చేయాలి. అంటే అపవిత్రత ఎక్కడైనా మనకు వచ్చుద్దేమోనన్న భయం. ఆ భయం లేకపోతే భక్తిని భక్తిగా మనం చేయలేం. ఆ భయం లేకపోతే జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోలేం. ఆ భయం ఉంటే ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించదుముగాక. 2, మనం ఎవరిమి? పరదేశులం, మన యాత్రికులం. ఈ పరదేశులం మనం మంది ఈ భూమి మీద ఉండే జీవితం కాదు. ఇప్పుడు మనం పరదేశులము కనుక ఆ పరదేశులో మనం ఉండేటట్లుగా ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి? భయముతో ఉండాలి. మనం పరదేశులం. మన ధ్యాస, మన ఆలోచన, మన విధానం, మన భక్తి ఇదంతా దేని కొరకు, ఎవరి కొరకు అంటే ఇదిగో అక్కడికి వెళ్ళాలని. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యములో ఉండాలని, ఆయన ఎదుట కనబడాలని, ఆయన ఎదుట మచ్చలేని మహిమ కలిగిన ఆ పరిశుద్ధమైన పురములో నీవు నేను చేర్చబడాలని ఆ స్థలములో మనం ఉందుముగాక. అక్కడ ఉండడానికి ఈ లోకములో జీవిస్తున్న మనము ప్రతిరోజు భయముతో బ్రతకాలి. భయముతో, అమ్మో నేను లోకంలో ఉంటున్నాను, అయ్యో నేను లోకంలో ఉంటున్నాను, నా జీవితం పరలోకం. నువ్వు పనికి వెళ్తాను, నీ ఆలోచన అంతా నేను పరలోకం. నేను ఇక్కడ వాడిని కాదండి. ఇప్పుడు మన ఊరిలోకి అమెరికా నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఎట్టుంటారు? వాళ్ళని చూసిన వెంటనే ఏమంటారు? వీళ్ళు మన దేశం వాళ్ళు. ఎవరు మరి? ఏ దేశం వాళ్ళు? అమెరికా దేశం వాళ్ళు వచ్చారు మన ఊరికి అంటారు. ఎందుకంటే వాళ్ళని చూసిన వెంటనే ఏమైపోయింది? ఏందండి మాట్లాడరా? వాళ్ళని చూసిన వెంటనే మనకేమైపోయింది? అర్థమైందా? ఓహో వీళ్ళు మన దేశం వాళ్ళు. ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఈ లోకస్తులు అంటే వీళ్ళు దేని కొరకు బతుకుతున్నారు అంటే వీళ్ళు బతుకుతున్నారు కానీ పరిశుద్ధంగా బతుకుతున్నారు. వీరు దేవుని కొరకు సిద్ధపడుతున్నారు. వీరు సార్వత్రిక సంగమ కొరకు కట్టబడుతున్న ఒక పరిశుద్ధుల గుంపు. ఈ గుంపు పరలోకములో ఎత్తబడే గుంపు. ఈ గుంపు ఇప్పుడు మన మధ్యలో ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేటట్లుగా ఈ క్రైస్తత్వం కొనసాగాలి. ఈ క్రైస్తత్వం ప్రజలకి తెలియాలి. ఈ క్రైస్తవుడు ఎక్కడ నిలబడ్డాడంటే, ఈ క్రైస్తవుడు ఈ ఊరిలో ఉన్నాడంటే, ఈ క్రైస్తవుడు ఈ వాడు కాదు, ఇతని జీవితం పరలోకం. ఆ స్థితి, ఆ ఆలోచన, ఆ మనసు అన్యులకి కలిగేటట్లుగా నువ్వు బతకాల. ఆమేన్. బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తానని చెప్పుకోవద్దు. బైబిల్ పట్టుకున్న నిన్ను చూస్తే అన్య జనులు పలకాల, ఈ వ్యక్తి మన కొరకు బతకట్లేదురా, లోకము కొరకు బతకట్లేదు, లోకము లేదో జుర్రుకోవాలని, లోకము లేదో పూనుకోవాలని, లోకము లేదో ఆశించి బతకట్లేదు. ఈమె బ్రతికున్న ఆ శేష జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకాలని బ్రతుకుతుంది భూమి మీద. అలాంటి జీవితం కావాలి మనకి. యేసన్న గారు అంటారు, బ్రతకడానికి తింటలేదండి నేను,
బ్రతికున్న కాలంలో ప్రభు కొరకు బ్రతకడానికి ఎన్ని రోజులు ఆయన బతికెత్తాడో నాకు తెలియదు కనుక ఆ అన్ని రోజులు ఒక ముద్ద, ఒక పిడికిన ముద్ద తింటున్నాను. నేను ఈ సంవత్సరాలు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకాలని నేను బతకట్లా. బతుకున్న కొంత జీవితంలోనైనా ఒక ముద్ద తినటానికి, అంతే, ఒక ముద్ద. అది దేని కొరకు? దేవుని పని చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈయన ఆలోచన అంతా దేని వైపు ఉంది? పరలోకం, పరదేశులకు వెళ్ళాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మరి నీ ఆలోచన అంతా ఎప్పుడు? తొందరగా వదిలిపెడితే మధ్య నుంచి ఆకలడానికి వస్తాను అన్నాను, అదా? మరి చెప్పరేంటండి? మన ఆలోచన అంతా చెప్పరే, స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. మన ఆలోచన అంతా ఎలా ఉండాలంటే పరలోకానికి వెళ్ళాలి. నేను ఈ భూమి మీద ఉండే వ్యక్తిని కాదండి. ఏదో బతుకుతున్నాను, మందిరానికి వస్తున్నాను, ఆ రోడ్డు మీద ఉంటున్నాను, స్నేహితులతో మాట్లాడుతున్నాను, కానీ బాబు నా ధ్యాస అంటే ఇది కాదు. నాదంతా పరలోక రాజ్యం గురించినే ధ్యాస. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆలోచన ప్రజలు గుర్తుపట్టుదురుగాక, ఆ విధానాన్ని ప్రజలు చూచుదురుగాక, ఆ అనుభవాన్ని ప్రజలు గుర్తుపట్టుదురుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నిద్ర, సుఖము, లోకము, డబ్బు, దీని గురించే సమయాన్ని హెచ్చించి వ్యర్థం చెయ్యొద్దు. ఆత్మ ఎప్పుడు మనల్ని ఘోషిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ, ఆత్మ సంబంధమైన మనల్ని ఏం చేస్తుంది? ఇదిగో మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, భక్తిలో ఉండు, దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. ఏం తింటావు? రోజు తిని దాన్ని వదిలేయి. దేవుని కొరకు పో, మందిరానికి పో, ప్రార్థనకి వెళ్ళు, ఆడేమన్నా పరిచయం చేయిపో, లేకపోతే సేవకుల దగ్గరికి వెళ్ళు. ఆత్మ మనల్ని ఎప్పుడు పురికొల్పుతూ ఉంటుంది. శరీరం ఏం చేస్తుందంటే పోయింది జాలులే, ఏం పోతావు, ఇంకా ఆందోళన ప్రార్థన అని పోతే ఎట్ట? అన్ని ప్రార్థన ఇంట్లో పనులు ఓడి చేస్తాడు, అన్ని రోజు ప్రార్థనని కూర్చుంటే ప్రార్థనలు కూర్చుంటే ఎవడు అడుగుతారు అని రకరకాలుగా శరీరం ఏం చేస్తుంది? మనల్ని ముందుకు పానివ్వకుండా అడ్డుపడతా ఉంటుంది. శరీరం మాటిన వాళ్ళే బోల్డ్ మంది ఉంటున్నారు. ఆత్మ చెప్పే సంగతులు గ్రహించే వాళ్ళు తక్కువ మంది అయిపోతున్నారు. ఈ తరంలో నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడే వ్యక్తిగా లేపబడుదువుగాక. ఈ తరంలో నీలాంటి వ్యక్తులు లేపబడుదురుగాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీరందరూ దూరము నుండి చూసారా, మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము. వీళ్ళు భూమి మీద ఎలా బ్రతుకుతున్నారట? మేము పరదేశంలో యాత్రికులమని విశ్వాసముతో బ్రతికి వాళ్ళు మరణించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకి ఆస్తులు ఉన్నాయా? పలుకుబడి ఉందా? సంపదలు ఉన్నాయా? కానీ ఉండటానికి ఇల్లు లేదు. తెలుసా మీకు? అబ్రహాముకి ఇల్లు లేదు. కట్టుకోవడానికి డబ్బు లేదా? ఏందని ఎవరు మాట్లాడరా? కట్టుకోవడానికి డబ్బు లేదా? ఆస్తుపాట్లు ఏమండి ఈ ఊరు నుంచి ఆ ఊరు వరకు వ్యాపించిన అంత ఐశ్వర్యం వచ్చింది, మరి ఇల్లు లేదు. అబ్రహాం గారు మీకు ఇల్లు లేదేంటంటే, అబ్రహాం అంటాడు, అయ్యా నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి నేను ఈ ఊరు వ్యక్తినేం కాదు, ఈ దేశంలో ఉండేవాడిని కాదు, ఈ భూమి మీద ఉండే వ్యక్తిని కాదు అయ్యా. ఎప్పుడెప్పుడు నేను పరలోకానికి వెళ్తానా? ఎప్పుడెప్పుడు నా ప్రభు నన్ను పిలుస్తాడా? ఎప్పుడెప్పుడు నా పరదేశంలో ఉంటానా? ఎప్పుడెప్పుడు నా తండ్రి దగ్గర ఉంటానా? ఎప్పుడెప్పుడు ఆ స్థిరమైన పునాదులు కలిగిన ఆ పట్టణంలో నేను ఉంటానా అని ఎదురు చూస్తూ, ఏదో ఉన్నంత కాలమైన ఉండాలి కదని చిన్న గొడారం వేసుకొని ఉంటున్నానయ్యా. ఏం వేసుకొని ఉన్నాడట? గొడారం. గొడారాలు మీకు తెలుసండి గొడారాలు? ఆ కందుకూరుకి వెళ్ళే మార్గంలో చూడండి, కొన్ని గొడారాలు వేసుకొని ఉంటారు కొంతమంది. ఈ గొడారాలు ఏంటంటే అవి స్థిరమైనవా? అవి అంతా అట్లా తీసేస్తే మొత్తం పోతామంటాయి. అబ్రహాము కూడా అంత ఆస్తుపరుడైనా చిన్న గుడారాలు వేసుకొని బతికాడట. దేని కొరకంటే అబ్రహాం అంటాడు, నేను బ్రతుకుతుంది దేని కొరకు తెలుసా? ఆ పరలోక రాజ్యములో నేను ఉండాలి. ఆమేన్. ఆ భయముతో బతుకుతున్నాడు. ఆ భయం ఈ గుడారం మీద, ఈ గుడారాల మీద, ఈ పొలాల మీద, ఈ స్థలాల మీద, ఈ భూమి మీద ఉంటున్న పంట పొలాల మీద, డబ్బుల మీద, ఆస్తి పాస్తుల మీద ఆశ లేదు. ఆశ లేదండి ఆయనకి. ఆమేన్.
రాసేయండి మొత్తం మందిరాల మీద, యేసు రక్తమే జయం. హల్లెలూయా. అయ్యో, నువ్వు ఎన్నైనా గొంతు చింపుకో, అర్ధరూపాయి పిల్ల చారంగా అంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనకున్నదంతా కలవరి పెంతుకొస్తు మినిస్టర్ మీద మందిరాల మీద రాసేస్తుంటే మందిరాలు అక్కడక్కడక్కడ కట్టుకుంటా అనేకులు సిద్ధపరుచుకుంటా ప్రభు రాకడికి మనం సిద్ధపడుదుమగాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ లోక గుడారాలన్నీ ఏమైపోతాయి? చదువునా నా మాట. భూమి మీద చూసారా, నిత్యమైన నివాసం ఎక్కడుందట మనకి? ఆత్మీయులారా, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, మనము పరదేశులము, యాత్రికులము. మనము మన ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. మనం ఈ ప్రయాణంలో మన దేని కొరకు బ్రతుకుతున్న విశ్వాసముతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, విశ్వాసములో స్థిరపరచబడుతూ, విశ్వాసములో ఎక్కడ దిగజారిపోకుండా విశ్వాసములో స్థిరులుగా ఉంటూ పరలోక రాజ్యములో మనం ఎత్తబడుదుముగాక. ఆ పునాదులు కలిగిన పట్టణములో మనం ఉందుముగాక. ఆ పునాదులు కలిగిన పట్టణంలో మనం స్థిరపరచబడుదుముగాక. ఆమేన్. దీని కొరకే బ్రతకద్దండి, దీని కొరకే జీవించద్దండి. పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉందని మర్చిపోవద్దు. ఆమేన్. మన పితరులందరూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, వాళ్ళ విశ్వాసపు యాత్రలో ముందుకెళ్ళేటప్పుడు ఏమండి, వాళ్ళ 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 గురి, వాళ్ళ దర్శనం, వాళ్ళ ఆలోచన అంతా పరలోక రాజ్యం గురించే, పరలోక రాజ్యం గురించే. మేము పరదేశులం అండి, ఈ భూమి మీద ఎవరైనా వచ్చి బలకరిస్తున్నా ఏంటి సంగతులు అంటున్నా, ఏం లేదండి, ఎంతకాలం ఉంటారు, ఉన్న కొంతకాలం ఉంటాను మీతో పాటు, ఆ తర్వాత పరలోక రాజ్యం యోగ యోగాలు నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. ఆ భయంతో మనం బతకాలి. ఏ భయం ఉండాలంటే, నేను పరలోక రాజ్యంలో ఉండాలి, పరదేశులం, మన యాత్రికులము, మన శరీర సారమైన జీవితం జీవించే వాళ్ళం కాదు, మనం పరదేశులం అనే భయం ఉండాలి మనలో. ఆ భయం ఉంటే ఆ పరదేశుడు ఎప్పుడు విశ్వాసముతో బ్రతుకుతున్నట్లుగా, విశ్వాసముతో పరదేశు గురించి ఆలోచిస్తున్నట్లుగా, అలాంటి ఆలోచనతో ప్రభు మనల్ని నింపునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచూ. చూసారా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు పరదేశువని మర్చిపోవద్దు. ఎన్ని రోగాలు వచ్చినా నువ్వు పరదేశువని మర్చిపోవద్దు. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు పరదేశుడు అని నువ్వు మరచిపోవద్దు. చదువు ఆ మాటని. చూస్తూ పందెంలో ఎలా పరిగెత్తాలంటే ఓపికగా పరిగెత్తుదుముగాక. ఓపిక ఈ రోజున చాలా క్రైస్తవులు తక్కువైపోతుంది. సంఘాల్లో ఓపిక తక్కువైపోతుంది. ఏం చేస్తున్నాడు దేవుడు, ఏ మేలు చేశాడు, లేకపోతే ఎంతకాలం కూర్చోవాలా, ఎంతసేపు కూర్చోవాలా, ఓపిక నశించిపోతుంది. అమ్మో, ఎంతసేపు చెప్తాడు పాస్టర్ గారి వాక్యం, ఎంతసేపు జరుగుద్ది మీకు మందిరం, ఇప్పుడే 12 అవ్వకొచ్చింది, ఇంకెన్ని గంటలకు ముగిస్తారు, అబ్బో ఎంతసేపు కూర్చోవాలా, అబ్బో నడువులు పోట్లు వస్తున్నాయే, డాక్టర్ కూర్చోమంటాడు, కూర్చోవా, వాడు వచ్చేదాకా కూర్చుంటాం ఊనంగా. అయ్యా అమ్మా, అయ్యా అమ్మా అంటున్నా, కూర్చో, ఇంకా గంట పట్టుద్ది, కూర్చో. అబ్బో గుండె దడ 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 అంటుంది. అయ్యా ఒక్కసారి బిలువయ్యా, గంట, నీకంటే ఓపికలు చాలా ఉన్నాయి, కూర్చో. అట్టను మాకయ్యా, అబ్బో అయ్యో ఒకటే సురుకు 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 అంటుంది. అయ్యా కూర్చో, నీకు ఎన్ని సురుకులు అన్నా పోవటమే తప్ప ఆయన పిలవడం. కూర్చో, 1 గంట కూర్చో. నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా, కూర్చో. డాక్టర్తో చెప్పలే, డాక్టర్ అమ్మా ఉంటే పోతే బో, కూర్చో, కూర్చోమన్నప్పుడే కొంచెం కాసేపు ఓపిక లేదు దాన్ని ఏం చూసుకుంటానువా అన్నాడు. భక్తిలో మాత్రం
టైం అంతా ఈ టైం చూసుకుంటా ఉంటే ఏం వాక్యం ఏంటో, ఏం మాటలు నీ హృదయంలోకి వెళ్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు నయం చేసుకోవడానికి ఆయన ఎంతసేపు కూర్చోబెడితే అంతసేపు మౌనంగా, ఇంకా తప్పదుగా. ఇంకా ఆ రోజు నువ్వు భలే. వాడు ఎప్పుడు చూసేది ఆగి కూర్చొని 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 కూర్చొని. నేను ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడానికి ఒంగోలు వెళ్తాను అరుణ డాక్టర్ అమ్మ దగ్గరికి. ఆ డాక్టర్ అమ్మ వచ్చేది 12 గంటలకు భక్తురాలు, చూసేది 3-4 అవుద్ది. మేము ఉదయాన్నే బ్లడ్ ఇవ్వడానికి 5:30కి వెళ్ళాలి. 5:30 నుంచి సాయంత్రం మళ్ళీ 4-4:30 లేదా 5 ఆ టైం దాకా కూర్చోవాలి. ఆ రోజంతా సెలవే, ఎటు పోవటానికి లేదు. అంతసేపు కూర్చోబెట్టుద్ది. మరలా ఏమన్నా బిజీగా ఉందా, వచ్చేది 12 గంటలకు. అదేదో నేను అంటా ఉంటాబ్బా 10 గంటలకు వస్తే తొందరగా చూపించుకొని పోవచ్చు కదా, ఎందుకేం 12 గంటలకు వచ్చిందంటే వాళ్ళ టైం అది. నీకు కష్టమైతే వెళ్ళు, ఇష్టమైతే చూపించుకో కదా. ఆశ్చర్యం అనిపించింది నాకు. అబ్బో ఇంత కఠినంగా ఉంటే అట్టని ఇక మొత్తం మీద చూపించుకో. ఎందుకంటే మంచి స్పెషలిస్ట్. మళ్ళా ఇంకా అక్కడెక్కడ చూపించుకున్నాం అనుకో పోతాం. పరదేశులము ప్రియులారా మన ప్రమిది కాదిప్పుడు, అప్పుడే పాట వచ్చేస్తుంది ఇంకా. అందుకని కొంచెం మంచిగా స్పెషల్ దగ్గర చూపించుకుంటే ఒక 2 రోజులు మంచి ట్యాబ్లెట్లు ఇస్తారు, కొద్దిగా లేట్ అవుద్ది యాత్ర ప్రయాణం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏమందలే ఈ బాధ, ఏమందలే ఈ కఠినం ఎవరు వింటారు అనుకుంటే ఇంకంతే. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాం నరకానికి. కొద్ది కఠినంగానే ఉంటుంది బోధ, కష్టంగానే ఉంటుంది, అబ్బో సురుకు అన్నట్లుగానే ఉంటుంది. అయినా నువ్వు ప్రభు ఎదుట నిలబడాలని నీ గుండెలో మంట పుట్టాలి యేసు నామములో. ఆమేన్. ఆ మంట నీలో రగులునగాక. నువ్వు పరదేశుని నువ్వు మర్చిపోవద్దు. పరదేశుడు ఎలా ఉంటాడంటే విశ్వాసముతో బ్రతుకుతాడు. విశ్వాసాన్ని కొనసాగించు, విశ్వాసాన్ని విడిచిపెట్ట మాకు. ఏదున్నా లేకపోయినా విశ్వాసముతో జీవించు. ధనవంతుడు లాజరు ఉన్నాడు. ఏమండి, ధనవంతుడికి కూడా తెలుసు పరలోక రాజ్యం గురించి. కానీ ధనవంతుడు ఏ రోజు దేవుని అంగీకరించడానికి ఇష్టపడలా, వాక్యం అంటే ఇష్టపడలా, ప్రార్థన అంటే ఇష్టపడ్డు. సరిగా ప్రార్థన సమయానికి రాడు, సరిగా కూర్చోడు. అబ్బే ప్రార్థన ఏముందే, తిని తాగుతూ శుభ్రంగా తిరగచ్చు అనుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి లాజరు ఎత్తబడ్డాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఈ నరకంలో ఉంటున్న ధనవంతుడు అంటాడు, లాజరు, ఓ లాజరు, నువ్వు మంచిగా అబ్రహాం రొమ్ము దగ్గర కూర్చున్నావు నాయన, నువ్వు ధన్యుడోరా బాబు. భూమి మీద తిని తాగి సుఖించి నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతిగా ఇప్పుడు నరకంలో కాలిపోతున్నా. భూమి మీద కష్టాలు, భూమి మీద ఇబ్బందులు, భూమి మీదే శోధన. ఈ శోధన తప్పించుకుంటే అద్భుతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. మీ నామాన్ని గణపరచడానికి, నామాన్ని మహిమపరచుకోవడానికి ప్రభువా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, సాక్ష్యాల ద్వారా ఘనమైన శ్రేష్టమైనటువంటి నీ నామాన్ని ధ్యానించడానికి, నీ నామాన్ని మహిమపరచుకునేటువంటి కృప, అలాంటి అనుభవాన్ని మా అందరికి ఇచ్చినందులకై మీకు స్తోత్రం, స్తోత్రం. దేవాది దేవా, సర్వాధికారి, భూమిని ఆకాశములను సృజించిన దేవుడవు, శూన్యములో వెలుగును ఆయన అయా ఉద్భవింపంచిన జ్యేష్ఠ దేవుడవయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న దేవుడవని విశ్వసిస్తూ నమ్ముతున్నాం. నీవే తండ్రి లోకానికి అయా సర్వమానవాళి పాప దోషముల నిమిత్తమై ప్రతి ఒక్కరూ నశించకుండా అయా తండ్రి లోకానుసారముగా జీవితము జీవించకుండా నీ పరలోకములో, నీ సన్నిధిలో, నీ సింహాసనం ఎదుట నీ యొక్క నాయన ఉత్తేజమైన ఉన్నతమైన సకల సంపద ఔషధ్యాలతో ఉండినట్లుగా ప్రతి సంఘాన్ని నా ప్రభ మీరు సిద్ధపరుచున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి దినాలలో, అంచె దినాలలో సాతాను దుష్టుడు ఎవరిని మింగుతురాని గర్జించు శుభముల తిరుగులాడు ఈ దినాల్లో నా ప్రభా, నీ వాక్యము నాయన 2 అంచుల ఖడ్గము కలిగినదని అయా మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం. అయా ఏ వైపున తిప్పినా ఆ వైపున తెగసుకుపోయే ఖడ్గం ఈ సత్యం అనే వాక్యాన్ని నాయన మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో నా ప్రభ ముద్రించుకొని స్థిరపరచుకొని ఆ బుద్ధి గల కన్యకల వలె మేము ఆత్మీయతలో, ఆధ్యాత్మికతలో అయా వెదుగునట్లు నాయన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని
అయా మా అందరి పట్ల అయా నాయన సమృద్ధిగా నాయన విస్తరింపబడజేసి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చండి. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా యొక్క నాయన రాజ్యం అయా మా యొక్క ఆయుష్లో నీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్పు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు. ఈ భయంకరమైన దినాలలో ఎటు చూచినా మరణాలు, ఎటు చూచినా భయంకరమైన భూకంపాలు, ఎటు చూచినా తుఫాన్లు, ఎటు చూచినా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ భయంకరమైన దినాలలో మేము ఉంటుండగా ప్రభువా మీ కాపుదల, మీ భద్రత ఎల్లవేళలా అయ్యా మీ రెక్కల నీళ్ళు మమ్మల్ని అందరూ భద్రపరచండి. ఈ సర్వత్ర సంగముగా తీర్చిదిద్దటానికి నాయన అయ్యా ఎంతో నాయన తని కష్టము, వేదనలు, శ్రమలు ఉన్నప్పటికి కూడా ప్రభా నీ రాజ్యములో నాయన ఒక ఉత్తేజమైతే ఒక ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించడానికి నా ప్రభా ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు వచ్చినప్పటికి కూడా వాటన్నిటిని ఎదుర్కోగల శక్తి నువ్వు దగ్గర ఉన్న ప్రభా. నీవే వాక్యమై ఉన్నావు, నీవే మా యొక్క హృదయంలో ఉంటే నీవే మాతో ఉన్నావనేటి ఒక గ్రహింపు, అలాంటి కనికరము, అలాంటి నిరీక్షణ కలిగి విశ్వాసములో నాయన ముందుకు సాగునట్లు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి. ఇలాంటి అనుభవం లేక ఎంతమంది నాయన అయా ఈ లోక అనుసారమైన నాయన అయా సాతాను బానిసలుగా మారిపోతున్నారు, సాతాను యొక్క కాడి కింద మగ్గిపోతున్నారు. ఎంతమంది ఈ లోక అనుసారమైన ఆశలకు, ఔశ్వర్యాలకు, ధనమోస్తాలకు గురైపోతున్నటువంటి నీ ప్రజలకు నా ప్రభ ఆయన మీరే నాయన, మీరు ద్వారాలు తెరవపోతే అయా మీరు నాయన తండ్రి, మీరు నాయన రక్షణ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నదే రమ్మని పిలుస్తున్న దేవుడు కనుక నాయన సహాయం ఇచ్చేయమని. కాబట్టి నాయన ఇదిగో తండ్రి ఉదయ కాలంలో ఇంతవరకు నీ సేవకుల ద్వారా అయా నీ సేవకుల పక్షముగా ఉండి ఆయన అన్ని నాయన తండ్రి మాకు కావలసిన నాయన ఆహారం, వాక్యమనే ఆత్మీయ ఆహారాన్ని నాయన సిద్ధపరిచి నాయన ప్రతి ఒక్కరూ తృప్తిగా భుజించినట్లుగా మీరే నాయన వడ్డించి, మీరే నాయన మమ్మల్ని తృప్తిపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నీ చిత్తాన్ని ప్రతి ఒక్కరి పట్ల నెరవేరినట్లుగా మీరు సహాయం చేయండి. నీ చిత్తము లేకుండా, నీ సెలవు లేకుండా ఒక్క గడియ కూడా ఈ సెకండ్లో మేము బ్రతకలేం ప్రభా. స్తోత్రాలు. ప్రతిదీ నాయన నీకు మరుగైంది లేదు ప్రభా, నువ్వు లేని చోటు లేదు ప్రభా. స్తోత్రాలు. ఆంతరాత్మలో పరీక్షించే దేవుడు, నా యంత్రాత్మలో ఏమన్నదో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మీరే సహాయం చేయమని, అదేవిధంగా తండ్రి ఈ సంఘము కొరకు, సంఘములో ఉన్న అనేక మంది నీ బిడ్డలు, నీ సంఘ విశ్వాసులు వారి కుటుంబాల కొరకు, వారి పరిబాట్ల కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి ఉద్యోగాల కొరకు మరీ సంఘము సేవకులు అందరూ ఇంతవరకు ఎంతో పాదముగా భారముతో ప్రార్థన చేసి అప్పగించారు. ఎరిగిన దేవుడు నాయన, నిత్యము నాయన ప్రతి ఒక్కరిని నాయన కాపాడగలిగిన సమర్థుడువని నాయన నీ పాదాల ముందు నాయన ఎంతవరకు మా సాగిలపడి మొరపెట్టున్నాం తండ్రి. స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ సంఘాన్ని నడిపిస్తున్న ఈ సేవకులను బట్టి, ఈ సేవకుల యొక్క కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను అయా రాబోయే దినాలు ఇంకా అత్యున్నతమైన అద్భుతాలు, కార్యాలు మీ సేవకుల ద్వారా జరిగించుకొని సంఘంలో ఇంకా అనేకులు చేర్చినట్లు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మలను సిద్ధపరిచి నిరాకడలో మేమందరము నాయన నీతో కూడా ఎత్తబడే కృప, అలాంటి అనుభవం, అలాంటి అనుభూతిలో మమ్మల్ని నడిపించుకోనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సముఖం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోటి పరిశుద్ధులందరికీ, ముఖ్యముగా ఈ ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ, ఈ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలం నిలిచి ఉండునుగాక. చేతులు పైకెత్తి